హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ యొక్క వీడియోలో మనం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి గురించి చూడబోతున్నాం. ఇది కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ సంబంధించి గవర్నమెంట్ స్కీమ్ అన్నమాట. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకం ఇది. పేరు వచ్చేసి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి. మరి ఈ యొక్క పథకాన్ని ఎందుకు తీసుకురావడం జరిగింది, దీనిలో లబ్ధిదారులు ఎవరు, ఎంత అమౌంట్ ఇస్తారు, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. మరి ఈ యొక్క పథకం పేరు వచ్చేసి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి. సో కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క స్కీమ్ అన్నమాట ఇది. దీని పేరు చెప్పచ్చు అంటే అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకం అని కూడా పెడతాం. కానీ యాక్చువల్గా దీన్ని పిలవాల్సిందైతే మాత్రం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి. ఓకే, సో దీనికి మరొక పేరు ఏమంటే అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకం. మరి దీన్ని ఎందుకు తీసుకుని రావడం జరిగిందంటే, విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికై ఎస్సీ కానీ, ఎస్టీ అభ్యర్థులు కానీ, బీసీ కానీ, ఈబీసీ కానీ, కాపు విద్యార్థులు, వీళ్ళల్లో ఉన్నటువంటి పేద విద్యార్థుల కొరకు, సో విదేశాల్లో ఎవరైతే చదువుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుందో అటువంటి వాళ్లకు ప్రభుత్వం చేయూతనివ్వడమే ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సో విదేశాల్లో ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడమే ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి దీన్ని ఎవరికి ఇస్తారు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు వర్గాల్లోని ప్రతిభావంతులైనటువంటి పేద విద్యార్థులకు, అందరికీ కాదు, ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు. ముఖ్యంగా వరల్డ్ ర్యాంకింగ్స్ వస్తూ ఉంటాయి, మనకు క్యూఎస్ ర్యాంకింగ్స్ వస్తూ ఉంటాయి. ఆ యొక్క క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో టాప్ 250 కాలేజీల్లో వీళ్ళకు సీటు వస్తే మాత్రం గవర్నమెంట్ ఈ యొక్క పథకాన్ని ఆ యొక్క లబ్ధిదారులకు అందిస్తుందన్నమాట. మరి ఇక పథకం పేరేమంటే అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి. గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో దీని పేరేమంటే జగనన్న విదేశీ విద్యా దీవెన. ఓకే, సో జగనన్న విదేశీ విద్యా దీవెన పేరుతో ఉండేది. ఆ తర్వాత ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఈ యొక్క పథకానికి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా పేరు మార్చడం జరిగిందనమాట. మరి చూస్తే ఎంత మొత్తం ఇస్తారు అంటే ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 25 లక్షల వరకు ఇస్తారు. ఆర్థిక సాయం 25 లక్షల వరకు. ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులకు అప్ 25 lakhs, బీసీ మరియు మైనారిటీ విద్యార్థులకు 20 లక్షల రూపాయలు, మరియు ఈబీసీ మరియు కాపు విద్యార్థులకు 15 లక్షల రూపాయలు ఆర్థిక సాయం గవర్నమెంట్ అందిస్తుంది. ఇది అడగచ్చు అనమాట. ఈ యొక్క అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఎంత మొత్తాన్ని రుణంగా ఇస్తారు అంటే 20 లక్షల రూపాయలు, బీసీ మరియు మైనారిటీ విద్యార్థులకైతే 20 లక్షల రూపాయలు, మరి ఈబీసీ మరియు కాపు విద్యార్థులకైతే 15 లక్షలు ఇస్తారనమాట. మరి ఇక మనం గమనించాల్సింది ఏమంటే ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులకు అదనంగా, అంటే ఎస్సీ ఎస్టీకి అందిస్తున్నారు 25 లక్షలు ఇస్తున్నారు కదా, దీనికి అదనంగా నిర్వహణ ఖర్చుల కింద మరో 5 లక్షల వరకు అదనంగా డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో యాక్చువల్గా అయితే మాత్రం 25 lakhs ఇస్తారు. మరి అదనంగా వాళ్ళ యొక్క నిర్వహణ ఖర్చుల కింద మరో 5 లక్షల రూపాయలు అదనంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే. మరి ఏ కోర్సు చదివే వాళ్ళకి ఇస్తారు ఇది అంటే విదేశాల్లో ఇక్కడ డిగ్రీ పూర్తి చేసుకొని, ఇండియాలో డిగ్రీ పూర్తి చేసుకొని పీజీ కొరకు, సో ఎంఎస్ కొరకు విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు పీజీ కానీ, పిహెచ్డి కానీ, ఎంబీబీఎస్ కానీ ఈ యొక్క కోర్సులకు ఈ యొక్క పథకం అనేది అమలుగా వర్తిస్తుందన్నమాట. ఓకే, చూస్తే ఇక జగనన్న విదేశీ దీవెన ఇప్పుడు పెట్టారంటే ఫిబ్రవరి 2022లో అమలు చేయడం జరిగింది. ఇప్పుడు 2024 గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఈ యొక్క పథకాన్ని పక్కన పెట్టేశారు. అయితే ఇదే పథకానికి గతంలో అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు, అంటే నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఫస్ట్ ఎవరు గెలిచారు, మనకు టీడీపీ గెలిచింది. టీడీపీ ముఖ్యమంత్రిగా మనకు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం ఈ యొక్క పథకానికి ఏం పేరు పెట్టిందంటే అంబేద్కర్ ఎన్టీఆర్ పేర్ల మీద ఈ యొక్క పథకాన్ని అమలుపరిచిందనమాట. అంబేద్కర్ మరియు ఎన్టీఆర్ పేర్ల మీద అమలుపరిస్తే తర్వాత వచ్చినటువంటి జగన్ ప్రభుత్వం ఏం చేసిందంటే దానికి జగన్ విద్యా దీవెన పథకం పేరు పెట్టింది. తిరిగి ఇప్పుడు టీడీపీ రావడంతో ఇప్పుడు కంప్లీట్గా ఈ యొక్క పేరు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద చెప్పడం జరిగిందనమాట. సో 2025లో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద క్యూఎస్ ర్యాంకింగ్స్ నందు టాప్ 250 కాలేజీల్లో, సో గత ప్రభుత్వం టాప్ 200 ఇస్తే ఇది ఇంకా ఎక్స్టెండ్ చేసుకొని
టాప్ 250 కాలేజీల్లో సీటు వచ్చిన విద్యార్థులకు ఎవరికి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ఈబీసీ కాపు వాళ్ళలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు వీళ్ళు విదేశీయుల్లో టాప్ అంటే క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో టాప్ 250 కాలేజీల్లో ఏ కళ అయితే ఉంటుందో ఆ కాలేజీ సీట్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఇది ఇస్తుందన్నమాట. ఈ యొక్క వర్సిటీల్లో ప్రవేశం పొందే వాళ్ళకి మాత్రం ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని మనకి ఇది అందిస్తుందన్నమాట. మరి గమనిస్తే ఇక్కడ మరి ప్రస్తుతం మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క విద్యాశాఖ మంత్రి ఎవరిని అడిగితే ఏం చెప్పాలంటే మనం నారా లోకేష్ గారు, నారా లోకేష్. మరి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎవరంటే డోలా శ్రీ బాల వీరేంజనేయ స్వామి అనమాట. ఇది కూడా మనం అడగచ్చు అనమాట. సో కంపల్సరీగా అడిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క విద్యాశాఖ మంత్రి ఎవరంటే నారా లోకేష్ గారు. మరి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎవరంటే డోలా శ్రీ బాల వీరేంజనేయ స్వామి ఇదనమాట. మరి 2016 అంటే ఫస్ట్ టీడీపీ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు అమలుపరిచినప్పుడు 2016 సంవత్సరంలో 4,923 మంది విద్యార్థులకు 364 కోట్ల ఖర్చు పెట్టడం జరిగిందనమాట. ఓకే, ఇదంతా అడగకపోవచ్చు. మరి మనకు అడిగేది ప్రస్తుతానికైతే మాత్రం విద్యాశాఖ మంత్రి సంక్షేమ శాఖ మంత్రి మరి ఏ వర్గాల వారికి ఎంత అమౌంట్ ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఎట్లా ఇస్తారు అంటే ఎవరు దీనికి అర్హులు అట్లా వేయడం జరుగుతుంది అనమాట. సో మరి ఇప్పుడైతే మనం చూసాం కాబట్టి అంబేద్కర్ పేరు చూసాం కాబట్టి మరి అంబేద్కర్ పేరు మీద మన ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే అంబేద్కర్ విగ్రహాల్లో టాలెస్ట్ విగ్రహం ఎక్కడుందంటే మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అది ఎక్కడంటే విజయవాడలో ఉంది. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి ఇది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో టాలెస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ ఇన్ ఇండియా ఆర్ వరల్డ్, ఇండియాలో కానీ ప్రపంచవ్యాప్తంగా అయితేనేమి మరి అతి ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహం ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అది గమనించాలి మీరు. ఓకే, ఈ యొక్క అంబేద్కర్ విగ్రహం పేరు ఏమంటే స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటారు, లేకుంటే బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ అని. కానీ ఇది ఎక్కడుందంటే మనకు విజయవాడలో ఉంది. ఇది ఎక్కడ మనకు విజయవాడలో ఉందన్నమాట. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క స్టాట్యూని ఏర్పాటు చేయడం జరిగింది విజయవాడలో. ఓకే, మరి ఈ యొక్క స్టాట్యూ పేరు ఏం పేరు స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. మొత్తం అంబేద్కర్ విగ్రహం ఎత్తు ఎంత ఉందంటే 206 ఫీట్, 206 అడుగుల ఎత్తుందన్నమాట. మరి దీని మో పేరు ఏమంటే బిఆర్ అంబేద్కర్ స్మృతివనం అని కూడా అనడం జరుగుతుంది. బిఆర్ అంబేద్కర్ స్మృతివనం అని కూడా అంటాం. మరి ఈ యొక్క స్మృతివనం ఉండే ఏరియా ఏది అంటే స్వరాజ్య మైదాన్ విజయవాడ. సో స్వరాజ్య మైదాన్ విజయవాడలోని స్వరాజ్య మైదాన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం ఉంది. ఈ యొక్క స్టాట్యూ పేరు ఏం పేరు అంటే స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. మరి హైట్ ఎంత ఉందంటే 206 అడుగులు, 206 అడుగులు. ఈ యొక్క సందర్భంలో మనం చూడాల్సిందేమంటే మరి ఏం చెప్పినాం, భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహం ఎక్కడుందంటే ఏం చెప్పినాం విజయవాడ. అయితే భారతదేశంలో అత్యంత ఎత్తైనటువంటి విగ్రహాలు టాప్ 4లో ఈ యొక్క అంబేద్కర్ విగ్రహానికి అంటే స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్కి చరిత్రలో నిలిచిపోయిందనమాట. మరి ఈ విగ్రహం 3 పెద్దవి ఏమున్నాయో ఒకసారి చూద్దాం. సో చూసినట్టయితే 4th టాలెస్ట్ స్టాట్యూ ఏది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాట్యూ ఆఫ్ జస్టిస్. అయితే మరి చూస్తే టాప్ ఏదంటే మనకి స్టాట్యూ ఆఫ్ యూనిటీ. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం అనమాట. ఇది ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి స్టాట్యూ ఏదంటే మనకు స్టాట్యూ ఆఫ్ యూనిటీ. స్టాట్యూ ఆఫ్ యూనిటీ అంటే మన భారతదేశాన్ని యూనిటీగా అన్ని ప్రావిన్సెస్ కలిపి ఒక ఏకే ఇండియా అని చేయడం జరిగింది వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో. కాబట్టి ఆయన పేరు మీద స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనే పేరుతో వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి హైట్ ఎంత ఉందంటే మొత్తం 597 ఫీట్. 597 ఫీట్ ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే వల్లభాయ్ పటేల్ గారి జన్మ రాష్ట్రమైనటువంటి గుజరాత్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత రెండవది ఏముందంటే స్టాట్యూ ఆఫ్ బిలీఫ్. ఇక్కడ ఈ యొక్క విగ్రహంలో ఎవరున్నారంటే లార్డ్ శివ. సో మొత్తం హైట్ ఎంత ఉందంటే 369 ఫీట్ ఉంది, 369 అడుగుల ఎత్తు. ఇది ఎక్కడుందంటే రాజస్థాన్లో ఉంది. మరి మూడోది ఎక్కడుందంటే మన తెలుగు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఈ యొక్క విగ్రహం ఎవరిదంటే రామానుజం గారిది. ఓకే, మరి మ్యాథమెటిషియన్ కాదండి, ఇక్కడ తత్వవేత్త అంటే రామానుజ. ఓకే,
సో రామానుజ విగ్రహం అన్నమాట. సో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎక్కడుంది? తెలంగాణ రాష్ట్రంలో ఉంది. హైట్ ఎంతంటే 216 ఫీట్ 216 అడుగులు ఎత్తుంది అనమాట. తర్వాత నాలుగవదే స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎక్కడుందంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎవరి స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం అనమాట. సో మొత్తం ఎంత ఉందంటే 206 ఫీట్ ఉంది. సో మనం ఈ యొక్క పథకం వచ్చింది కాబట్టి ఇక పథకం పేరుకు మనం అంబేద్కర్ పేరు పెట్టాం కాబట్టి ఆ పేరు మీద కూడా కొన్ని బిట్స్ నేర్చుకుంటే మనకు ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటుందన్నమాట. మరిన్ని ఇటువంటి వీడియోస్ కొరకు మీరు మనకి ఉత్తమ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రిపేర్ అవుతున్నా, డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి ప్రిపేర్ అవుతున్నా, లేదా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కానీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కానీ, మరియు త్వరలో రాబోయేటటువంటి ఎండోమెంట్ ఆఫీసర్స్కి అయితేనేమి ఏ పోటీ పరీక్షకైనా సరే మన దగ్గర కోర్స్ అందుబాటులో ఉంటుందన్నమాట. కరెంట్ అఫైర్స్కి సపరేట్గా కోర్స్ కూడా మన దగ్గర ఉంది. మరిన్ని వివరాల కొరకు 8688080802కి మీకు కాల్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన యొక్క ఉత్తమ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ నచ్చితే కోర్స్ పర్చేజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.